భార్యను అతి కిరాతకంగా చంపిన మీర్పేట్ మర్డర్ కేసులో గురుమూర్తికి ఉచ్చు బిగుసుకుంది. నేరాన్ని ఒప్పుకోవడంతో మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుగా మార్చారు పోలీసులు. గురుమూర్తి అత్యంత కిరాతకంగా భార్యను చంపినట్టు పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు రాచకొండ సిపి సుధీర్ బాబు మర్డర్ జరిగిన తీరును మీడియాకు వెల్లడించారు. అసలు ఓ మనిషిని ఇంత కిరాతకంగా చంపగలరా అంటూ సాక్షాత్తు సిపినే ఆ మర్డర్ జరిగిన తీరును వివరించలేక ఇబ్బంది పడ్డారు. అంటే పోలీసులే మర్డర్ జరిగిన తీరును వివరించడానికి ఇబ్బంది పడ్డారంటే గురుమూర్తి తన భార్యను చంపిన తీరు ఎంత కిరాతకంగా ఉందో ఊహించుకోవచ్చు. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లలైనా తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత చాలాసార్లు మనం చూసాం, ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా చేయలేదు అతను. మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్ను. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. అండ్ దెన్ ఈ వాంటెడ్ టు టేక్ మిస్లీడ్ ద పోలీస్ బై స్క్రీనింగ్ ద ఎవిడెన్స్. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు. అది 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 ఆయనకున్నటువంటి ఈవిల్ మైండ్. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ నెఫేరియస్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్. సీన్ రీకన్స్ట్రక్షన్ లో తన భార్యను చంపిన విధానం పోలీసులకు కళ్లకు కట్టినట్టు వివరించాడు గురుమూర్తి. ఆయన చెప్పిన విషయాలకు పోలీసులు షాక్ కు గురయ్యారు. ఇప్పటికే కేసులో కావాల్సిన కీలక ఎవిడెన్స్ అన్ని సాధించారు పోలీసులు. వీటి ఆధారంగా కోర్టులో బలమైన సాక్ష్యాలు ప్రవేశపెడతామని సిపి తెలిపారు. గురుమూర్తిపై పెట్టిన సెక్షన్స్ ప్రకారం అతనికి జీవిత ఖైదు లేక మరణశిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీఆర్ థింకింగ్ లైక్ బీచ్ కోంబర్, లైక్ యూ మూవ్ అరౌండ్ ద బీచ్ కదా. ఏమన్నా మహత్యం లాంటివి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీఆర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. దాని తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీలు జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. మీర్పేట్ మర్డర్ కేసు ఘటనకు సంబంధించి రాచకొండ సిపి సుధీర్ బాబు మర్డర్ జరిగిన తీరును మీడియాకు వెల్లడించడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, అసలు గురుమూర్తికి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, అతనికి ఏ సెక్షన్స్ పోలీసులు విధించడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? అత్యంత క్రూరంగా, అత్యంత కిరాతకంగా తన కట్టుకున్నటువంటి భార్యని గురుమూర్తి చంపినటువంటి నేపథ్యంలో అతనిపైన కఠినమైనటువంటి సెక్షన్స్ని రాచకొండ పోలీసులు నమోదు చేసేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా క్రైమ్ నెంబర్ 81/2025 దీని కింద U/S కింద 103/1, అలాగే 238, 85/R, W3/5, అలాగే BNS యాక్ట్ కింద అతనిపైన కేసులు నమోదు అయినాయి. దాంతోపాటు ఇవి చాలా నేరారోపణటువంటి సెక్షన్స్గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కానీ ఇవి రుజువైతే మాత్రం ఖచ్చితంగా గురుమూర్తికి మరణశిక్ష లేకపోతే జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గురుమూర్తి చేసినటువంటి ఈ యొక్క అత్యంత భయంకరమైనటువంటి ఈ హత్య పైన ఇప్పటికే పోలీసులు అనేక రకాలుగా కూడా ఎవిడెన్స్ని వారు గుర్తించారు. ఎందుకంటే దానికోసమే ఇంత సమయం కూడా తీసుకున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కోర్టులో ఒకసారి
కేసు నిలబడింది కాబట్టి ఇంత దారుణాతికి ఒడిగట్టినటువంటి గురుమూర్తి పైన కఠినంగా శిక్ష పడేలాగా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అతనికి సంబంధించిన వ్యతిరేకమైనటువంటి అన్ని ఆధారాలను కూడా పోలీసులు వారు సమర్పించినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు నిన్న దాదాపు 12 దాకా కూడా వస్తువుల్ని వారు సీజ్ చేశారు. దానితో పాటు నిన్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా తను ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంటి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అతను ఏ విధంగా తన భార్యని చంపాడు, ఎట్లా మా ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది అనే అంశాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. తర్వాత అతను ఏ రకంగా ఎవరైతే వెంకటమాధవి చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బాత్రూంలోకి ఆ ఒక శవాన్ని తీసుకెళ్ళి ఎట్లా కట్ చేశాడు, తర్వాత ఏం చేశాడు, తర్వాత తనతో ఉన్నటువంటి బకెట్లో ఆ గీజర్ దీంట్లో ఆ ఒక్క పాట్స్ అన్ని వేయడము, ఉడికించడము, ఇవన్నీ చేయడం అత్యంత భయంకరంగా కూడా చేశారనేసి కూడా పోలీసులే నివ్వెరపోయారు. పోలీసులే ఒకనొక క్షణంలో భయం చేశాడు. ఎందుకంటే అతను చెప్పే విధానం కూడా ఎక్కడ ప్రయాచిత్తం లేకుండా, కనీసం పశ్చాత్తాపమే లేకుండా, కనీసం ఇంత కూడా చింత లేకుండా, భయం అనేది లేకుండా చాలా క్యాజువల్గా నిన్న పోలీసులకి అతను చేసినటువంటి నేరాన్ని వివరిస్తున్నటువంటి విధానం చూసి వాళ్ళే నివ్వెరపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి డైరెక్ట్గా జిల్లాలు కూడా ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్లారు. అతను ఎక్కడైతే తన వెంకటమాధకు సంబంధించినటువంటి ఆ ఒక్క బోన్స్ కానీ అవంతా కూడా కాల్చిన తర్వాత వాటిని రోలర్లో కూడా ఆయన మొత్తం పౌడర్ చేశాడు. కాబట్టి ఆ పౌడర్ చల్లినటువంటి ప్లేస్ దగ్గర ఇక్కడ చల్లాను, ఇక్కడ బకెట్ పాడేశానని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ బకెట్ను కూడా వారు సీజ్ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనబట్టి, సో సీజ్ చేసుకున్న తర్వాత అతన్ని మరికొంతగా నెక్స్ట్ ఏం చేశారు, మిగతా సంబంధించినటువంటి పార్ట్స్ అంతా కూడా ఏం చేశారు, మొదటగా ఎలా చంపావు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు కొన్ని విషయాల్ని వెల్లడించలేకపోయారు. ఎందుకంటే జరిగినటువంటి దారుణం పైన కొన్ని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అత్యంత దారుణంగా పాశవికంగా కూడా తన కట్టుకున్న భార్యని నరరూప రాక్షసుడిలా కూడా ఆయన ప్రవర్తించి ఈ రకంగా చంపాడనేసి కూడా దాంట్లో చెప్పిన నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో స్టవ్ కానీ కత్తి రోలర్ స్టోను, బకెట్, వాటర్ హీటరు, మాధవికి సంబంధించినటువంటి దుస్తులు, హత్య సమయంలో గురుమూర్తి వేసుకున్నటువంటి దుస్తులు, ఫినాయిల్ బాటిల్, తర్వాత రూమ్ ఫ్రెషనరు, తర్వాత సర్ఫ్ ప్యాకెట్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాటు, చెత్త బకెట్, బైకు, 2 మొబైల్ ఫోన్స్ను నిన్న గురుమూర్తి నుంచి కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం ఇవాళ గురుమూర్తిని రిమాండ్ చేసే అవకాశం ఉంది, కోర్టు జడ్జి ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఇవాళ చూడాలి. దాంతోపాటు ఇవాళ రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి కోరుతూ కూడా 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కస్టడీ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇంకా పార్ట్స్ ఎక్కడెక్కడికి వేశాడు, ఏ రూపంలో ఇంకా దంచి ఎక్కడెక్కడ వేశాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా వివరాలను సేకరించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తొందరగానే మేము సాల్వ్ చేస్తాము. దాంతోపాటు ఛార్జ్ షీట్ కూడా మేము వెంటనే వేసి అతని శిక్ష పడేలా కూడా మేము చేస్తామని కూడా సిపి చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాణా.